ఉదయం టిఫిన్ ఏం చేశారండి? టిఫిన్తో ఏం చట్నీ చేశారో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎందుకంటే నేనైతే ఫస్ట్ టైం దోసకాయ పచ్చడి చేస్తున్నాను. యూట్యూబ్లో చూసి మరీ చేస్తున్నానండి. ఈ ప్రాసెస్ ఏంటనేది మీతో పాటు నేను కూడా చూద్దాం. ఒకసారి వచ్చేయండి. ఇదిగోండి దోసకాయలు శుభ్రంగా క్లీన్గా కోసేసుకొని చెక్కేసుకొని దాంట్లోని గింజలన్నీ తీసి పక్కన పెట్టేసి కడిగేసి పక్కన పెట్టేసుకోండి. ఇవో నేనైతే పక్కన పెట్టుకున్నాను. దీంట్లోకి మీకు నచ్చినండి పచ్చిమిరపకాయలండి. కావలిస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను కూడా యూట్యూబ్లో చూసి మరీ చేస్తున్నానండి. నేను కూడా ఫస్ట్ టైమే చేయటం. ఎప్పుడు మేము 3 చట్నీలే తింటామండి. ఆ చట్నీ రిపీట్ చేసి తింటాం. కానీ ఫస్ట్ టైము ఈసారి మాత్రం దోసకాయ పచ్చడి అయితే చేస్తున్నాను. రొట్టెల్లోకి బాగుంటుంది కదండి, మూకుట్లో వేసుకున్న రొట్టెల్లోకి. అందుకోసం ఇగోండి పచ్చిమిరపకాయలు, జీలకర్ర, టమాటాలు బాగా మగ్గపెట్టేశాను. అదే మూకుట్లో కూడా కొద్దిగా దోసకాయ కోసం కదండి, దోసకాయ కూడా చాలా బాగా పెట్టేసి పక్కన పెట్టేయండి. దీంట్లో అయితే చింతపండు అయితే వేసుకోవాల్సిన లేదండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. తాలింపు పెట్టాను నేను. ఇదిగో పక్కన మూకుట్లో అయితే చిన్నగా చిన్ని అట్టయితే వేశానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.